నాక్టర్నల్ హైపర్ టెన్షన్ లో రాత్రి పూటలో బీపీ ఎందుకు పెరుగుతుంది? బాడీలో హార్మోన్స్ ఉంటాయండి. సర్కేడియన్ రిథమ్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. మెలనిన్ అనే హార్మోన్ కానీ బాడీలో మన హార్మోన్స్ అన్ని కూడా దే హ్యావ్ ఏ రిథమ్. సో ఈ టైంలో ఎక్కువ రావాలి, ఈ టైంలో తక్కువ రావాలి, మనం తీసుకున్న డైట్ ని బట్టి, మన స్లీప్ హ్యాబిట్స్ ని బట్టి, ఇవంతా కూడా. సో చాలా వరకు ఇది జెనెటిక్ అండ్ ఆల్సో మన అట్మాస్ఫియర్ ని బట్టి దే విల్ వేరీ. ఈ సైక్లికల్ గా ఉండే బాడీకి ఈ హార్మోనల్ రిలీజ్ కూడా ఈ ప్రెషర్స్ అనేవి కూడా దే ఆల్ డిపెండ్ ఆన్ దిస్ హార్మోన్స్. నేను చెప్పాను కదా ఇందాక, స్ట్రెస్ వచ్చినప్పుడు హార్మోన్స్ రిలీజ్ అయితే ప్రెషర్ ఎలాగైతే ఎక్కువ అవుతుందో, ఇలా హార్ట్ ఎప్పుడు రెస్ట్ అవుతుంది, హార్ట్ ఎప్పుడు ఎక్కువ వర్క్ చేస్తుంది, ఎవ్రీథింగ్ ఈస్ డిపెండింగ్ ఆన్ దీస్ హార్మోన్స్. సో ఈ హార్మోన్స్ ఎలా సైక్లికల్ గా అయితే ఉంటే మన వేరియేషన్ కూడా సైక్లికల్ గానే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి నైట్ టైమ్స్ పల్స్ రేట్ చాలా తక్కువ ఉంటుంది, డే టైం పల్స్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. బికాస్ మన బాడీ అలా డిజైన్ అయిపోయింది. సో డే టైం మనం బాగా యాక్టివ్గా ఉండేటట్టు, నైట్ టైం మనం చాలా ప్యాసివ్గా ఉండేటట్టు. సిమిలర్లీ బ్లడ్ ప్రెషర్స్ అనేవి నైట్ టైం చాలా తక్కువ ఉంటాయి, డే టైం చాలా ఎక్కువ ఉంటాయి. కొంతమందికి మాత్రం సర్కేడియన్ డిస్టర్బ్ అయిపోవడం వల్ల వాళ్ళకి నైట్ టైమ్స్ ఆ హార్మోన్స్ ఎక్కువ సెక్రెట్ అవ్వడం, డే టైం తక్కువ అవడం, ఇవన్నీ అవచ్చు. ఈ డిస్టర్బెన్స్ కి జనరల్ గా మన లైఫ్ స్టైల్ చేంజెస్, మన స్లీప్ డిస్టర్బెన్స్ ఆర్ మన వర్కింగ్ హ్యాబిట్స్ ఇవన్నీ యాడ్ అవ్వచ్చు.